అంటే మామూలుగా ఏ రెస్పిరేటరీ వైరస్ కానీ లేకపోతే ఏ వైరల్ ఇల్నెస్ అంటే మన ఈ డ్రాప్లెట్ ద్వారా స్ప్రెడ్ అయ్యే ఏ వైరస్ అయినా కూడా ఐసోలేషన్లో ఉంటే వేరే వాళ్ళకి స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఇంత కమ్యూనిటీ స్ప్రెడ్ ఉన్నప్పుడు ఐసోలేషన్ అనేది మనకి పాసిబుల్ కాదు. చాలామందిలో అంటే ఐసోలేషన్ ఫెసిలిటీ ఉంటే మాత్రం ఆ సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు ఐసోలేట్ అయిపోయి వాళ్ళు సపరేట్ రూమ్లో ఉండి మాస్క్ పెట్టుకుంటే వేరే వాళ్ళకి స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. వీళ్ళు కనీసం ఒక 1 వీక్ అన్నా ఐసోలేషన్లో ఉంటే వేరే వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు తగ్గుతాయి. వాటికి వీటికి ఏమీ తేడా ఏమీ ఉండదు. అన్ని లక్షణాలు మందులు అన్నీ కూడా ఒకటే, తేడా అంటూ ఏం లేదు. కానీ వాటి సివియారిటీలోనే తేడా ఉంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ వేవ్ చూసుకుంటే ఆల్ఫా వేరియంట్ కొంచెం తీవ్రంగా ఉండేది, దానికన్నా తీవ్రంగా మనకి డెల్టా వేరియంట్ ఉంది. లక్కీగా థర్డ్ వేవ్ మనకి ఒమిక్రాన్ వేరియంట్ నుంచి అంత తీవ్రత లేకుండా ఉంది. అంటే అది స్ప్రెడ్ వ్యాప్తి అనేది బాగా ఫాస్ట్గా అయింది కానీ తీవ్రత ఎక్కువ లేకపోవటం వల్ల హాస్పిటలైజేషన్ అనేది చాలా తక్కువగా ఉంది. ఇది కూడా ఒమిక్రాన్ సబ్ వేరియంట్ కాబట్టి దీంట్లో కూడా హాస్పిటలైజేషన్ పెద్దగా ఉండే అవకాశం లేదు. అంటే అన్ని వయసులో కూడా ఇది ఒకే రకంగా వ్యాప్తి చెందుతుంది. కాకపోతే వయసు మళ్ళిన వాళ్ళలో, పెద్దవాళ్ళలో, అబోవ్ 65 years ఉన్న వాళ్ళలో కానివ్వండి, చిన్నపిల్లల్లో కానివ్వండి, ప్రెగ్నెంట్ లేడీస్లో కానివ్వండి, వీళ్ళు కొంచెం అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ వైరస్ ప్రభావం వాళ్ళలో ఎక్కువ ఉంటుంది కాబట్టి, అంతేగాని వీళ్ళలోనే ఫాస్ట్ స్ప్రెడ్ అవుతుందని కాదు. ఇదే కాకుండా కోమార్బిడిటీస్ ఉన్నవాళ్ళు కూడా, అంటే డయాబెటీస్ కానివ్వండి, కార్డియాక్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, తర్వాత ఎందుచేతనన్నా స్టీరాయిడ్స్ తీసుకుంటున్న వాళ్ళు కానివ్వండి, ఇమ్యూనోసప్రెసివ్ డ్రగ్స్ తీసుకుంటున్న వాళ్ళు కానివ్వండి, క్రానిక్ ఆల్కహాలిక్స్, స్మోకర్స్, ఇటువంటి వాళ్ళు కూడా రిస్క్ గ్రూప్లో ఉంటారు. కాబట్టి వీళ్ళందరూ కూడా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఈ ఇప్పుడున్న వేరియంట్ మైల్డ్ ఉన్నా కానీ ఇట్లా రిస్క్ గ్రూప్ వాళ్ళల్లో వాళ్ళకి తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అవును, అందుకోసమనే మనం కూడా అప్రమత్తంగా ఉండాలని మనకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని హాస్పిటల్స్కి చెప్పడం జరిగింది. ఇంతకుముందు మనం కోవిడ్ అప్పుడు ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ అప్పుడు, థర్డ్ వేవ్ అప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నాము, సోషల్ డిస్టెన్స్ కానివ్వండి, హ్యాండ్ హైజీన్ కానివ్వండి, అంటే చేతులు శుభ్రంగా ఉంచుకోవటము, మాస్క్ ధరించటము, ఇట్లా ఓవర్ క్రౌడెడ్ ఉన్న ప్లేసులకు పోకపోవటము, సరైన టైంలో రోగ నిర్ధారణ చేసుకొని సరైన మందులు వాడి హాస్పిటలైజేషన్ తగ్గించుకోవటం, ఇటువంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటే ఇప్పుడు కూడా ఈ వ్యాధి నుంచి మనకి ఎక్కువ స్ప్రెడ్ కాకుండా చూసుకోవచ్చు. ఏ వైరస్ అయినా కానీ కోలుకోవడానికి ఒక 1 వీక్ టైం పడుతుంది. అలాంటి అవకాశం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే సెకండ్ వేవ్లో డెల్టా వేరియంట్ అనేది చాలా సివియర్గా, అంటే దాని తీవ్రత చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మరణాలు కానీ లేకపోతే తీవ్రత ఎక్కువగా ఉంది. హాస్పిటలైజేషన్స్ ఎక్కువైనాయి, అంటే హాస్పిటల్లో జాయిన్ అయ్యే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. ఎందుకు? ఆ వైరస్ తీవ్రత ఉంది కాబట్టి, ఆ వేరియంట్ తీవ్రంగా ఉంది కాబట్టి. ఈ వేరియంట్ అంత తీవ్రతగా లేదు కాబట్టి మరణాలు కానివ్వండి లేకపోతే హాస్పిటల్లో జాయిన్ అయ్యే వాళ్ళ సంఖ్య అంత పెద్దగా ఉండకపోవచ్చు. ఏ వైరల్ ఇల్నెస్ అయినా కానీ తగ్గటానికి 1 నుంచి 2 వారాల దాకా పడుతుంది. ఫస్ట్ 1 వీక్ దాటితే యూజువల్గా పీరియడ్ ఆఫ్ ఇన్ఫెక్టివిటీ, అంటే వేరే వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ తగ్గుతుంది. అందుకని కనీసం ఒక 1 వీక్ అన్న ఐసోలేషన్లో ఉంటే 2వ వీక్లో వాళ్ళు తక్కువైపోయే అవకాశాలు ఉంటుంది.